శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఈ వారంలో ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఆదివారం, అమావాస్య, అనురాధ నక్షత్రం. ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారం చేస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము. ఈరోజు తిథి అమావాస్య ఉదయం 11:01 వరకు, నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 2:26 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 1 ఆదివారం అమావాస్య, డిసెంబరు 2 సోమవారం మార్గశిర మాస ప్రారంభం పోలీస్ వర్గం, డిసెంబరు 5 గురువారం తిరుచానూరు పద్మావతి అమ్మవారి గజవాహనోత్సవం, 6వ తారీఖు డిసెంబర్ శుక్రవారం తిరుచానూరు పద్మావతి అమ్మవారి రథోత్సవం. ఇక ఈ వారం గ్రహస్థితిని పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మనకి వృషభ రాశిలో సంచారము, కుజుడు మనకి కర్కాటక రాశిలో సంచారము, అలాగే కేతువు కన్యా రాశిలో సంచారము, వృశ్చిక రాశిలో రవి, బుధులు, అలాగే చంద్రుని సంచారము, శుక్రుడు ధనురాశిలో సంచారము, శని కుంభరాశిలో సంచారము, రాహువు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి వార ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మొదలవటమే ఆర్థికపరమైన విషయాలతోటే మొదలవుతోంది. చాలా వరకు కూడా వీళ్ళ ఆలోచన అంతా కూడా ఆర్థికపరమైన విషయాల మీద, కుటుంబ శ్రేయస్సు గురించి, అన్యోన్యత దాంపత్యం గురించి, సంతానం గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి వీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే చేస్తున్న పనులలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. సంతానానికి సంబంధించి వారి ప్రయాణాల గురించి, వారి విద్య గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ఆర్థికంగా వీరికి అనుకూలత లేకపోవడం వలన వీళ్ళు శ్రీ సూక్తం చదువుతూ, అలాగే శ్రీ సూక్త హోమం కానీ, లక్ష్మీ హోమం కానీ చేయించుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధన వీరికి మంచి ఫలితాలను ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు గనక మనం గమనించినట్లయితే వీరికి ఆర్థిక పరంగా కొంత అనుకూలత అనేది కనపడుతోంది. కుటుంబ శ్రేయస్సు ఎక్కువ కనపడుతోంది. అలాగే కుటుంబం గురించిన ఆలోచన కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇంటికి సంబంధించిన రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, వాహనాలకి సంబంధించిన రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటం కానీ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన చక్కటి అన్యోన్యత కనపడుతోంది. ఆర్థికంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇంకా సంతానం గురించి కనుక మనం చూస్తే సంతానానికి సంబంధించి ఆలోచన ఎక్కువగా ఉండటం, వారి విద్య గురించి కానీ, వారి సెటిల్మెంట్ గురించి కానీ ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉండటం కనపడుతుంది. ఉద్యోగస్తులకైతే చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి కూడా కొంతవరకు అనుకూలత ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? ఇంకా ఈ రాశివారు ముఖ్యంగా వీరి ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తూ, అలాగే వీరు సాయంత్రం వేళలో శివాలయంలో దీపారాధన చేయటం వలన వీళ్ళ పనులు ఏవైతే ఆటంకాలతోటి ఆగిపోతున్నాయో, ఏ పనులైతే వీళ్ళకి పూర్తి కావటం లేదో ఆ పనులన్నీ కూడా వీళ్ళు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారి గోచార ఫలితాలను గమనించినట్లయితే స్త్రీలకి సంబంధించి వారి ఆరోగ్యం గురించి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో వీరు కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం. వృత్తిపరమైన ఇబ్బందులు అనేవి కొంత వీరికి కలుగుతూ ఉంటాయి. అలాగే వీరి భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఎక్కువగా వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటారో, లేకపోతే షేర్ మార్కెట్స్ కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ వారం ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంక ఇక్కడ వీరికి కనుక మనం గమనిస్తే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికైతే అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ఆర్థికంగా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. కుటుంబ పరంగా కూడా వీరికి అనుకూలత ఉంది. విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశం కనపడుతోంది. ప్రయాణాలుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రులు కలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహము ఇలాంటి విషయాలలో వీళ్ళు పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటుగా సంతానానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే ఉందో అది చూసి వీరు చాలా వరకు ఆనందపడుతూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా ఈ వారం ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కొనసాగించండి. అలాగే ఇక్కడ వృత్తి వ్యాపారం చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నా కూడా చాలా వరకు వీరి పనులని వీళ్ళు సమయానుకూలంగా పూర్తి చేస్తారనే మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ఇష్టదేవతారాధన చేసుకుంటూ ఉంటే వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సింహరాశి వారికి విశేషమైన గుర్తింపు ఈ వారం రాబోతోంది. వారు పడుతున్న శ్రమకి చక్కటి ఫలితం లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా అనుకూలత, అలాగే వీరి కుటుంబం గురించి వీరు పడుతున్న కష్టం ఏదైతే ఉంటుందో దానికి ప్రతిఫలం కనపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే బుధుని వక్రగతి ఉంది కనుక కొంత ఆర్థికపరమైన విషయాలలో చిన్న చిన్న చికాకులు ఉండటం, అలాగే ఆర్థిక పరంగా ఇంకా అనుకూలత లేదు అని వీరు భావించటం ఎక్కువగా మనకి కనపడుతోంది. ఇంకా ఈ రాశి వారు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క పొట్ట అంటే ఉదర భాగానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరము. దీంతో పాటుగా వీరికి ప్రయాణాలు కూడా అధికంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. అలాగే మంచి పనులు చేయాలన్న ఆసక్తి కనపడుతోంది. దీంతో పాటు తీర్థయాత్రల వైపు కూడా ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా సూర్యారాధన చేస్తూ ఉండటం వీరికి ఎంతో ఉత్తమమైన ఫలితాలను కలిగిస్తుంది. కన్యా రాశి వారికి ఈ వారం గనక మనం గమనించామనంటే కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా, ఖర్చుల పరంగా సమస్థితిలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నదమ్ముల్ని కలవటం, అలాగే ఆస్తికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి చూపించటం, లేదా ఆస్తి పంపకాలు జరగటం, ఆస్తికి సంబంధించి క్రయ విక్రయాలు చేయటం ఇలాంటివి మనకి అధికంగా కనపడుతూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యన కొంచెం పొరపొచ్చాలు వచ్చేందుకు అవకాశం ఉండటం, మాట్లాడే విధానం, మీరు చెప్పే విధానం మంచికే అయినా కూడా ఎదుటివారు దాన్ని తప్పుగా తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి మాట్లాడే విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలత ఉంటుందనే చెప్పచ్చు. విద్యార్థులకి వారి యొక్క భవిష్యత్తు గురించిన ఆలోచన, అలాగే వారి విద్యలో వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్ రావటము, ఏకాగ్రత కలగటము, అలాగే రాసిన పరీక్షల్లో కూడా వాళ్ళు మళ్ళీ దాని గురించి ఇంకా బాగా రాయాలి అని చెప్పి ఆలోచన చేయటము, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా గణపతి ఆరాధన చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకుంటే వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఇంకా తులారాశి వారికి ఆర్థిక పరమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా ఉంటున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి, వారి యొక్క శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచనలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు గనక ట్రేడింగ్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా షేర్ మార్కెట్లో పెడుతున్నా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరము. ఇంకా ఈ ఉద్యోగస్తుల గురించి గనక మనం చూసామనంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, కష్టపడే తత్వం ఎక్కువగా కనపడుతుంది. అలాగే ఎంత కష్టపడుతున్నా ప్రతిఫలం లేదు అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. వీరికి ఆర్థిక పరంగా కూడా కొంత చికాకులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారు అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఆరాధన చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, దర్శనం చేసుకున్నప్పుడల్లా ఎర్ర గులాబీ మాలని అమ్మవారికి సమర్పించటం. దీనివలన ఆర్థిక పరమైన విషయాలు తొలగిపోతాయి. అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి మంచిగా పూర్తయ్యేందుకు అవకాశాలుంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను గమనిద్దాం. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత.
సంతాన పరంగా వీరికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, అలాగే సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వీరు ఇంటర్వ్యూలకి వెళ్ళటం, చేస్తున్న ఉద్యోగంలో ఇంకా మాకు రావాల్సిన గుర్తింపు రాలేదు అనే ఒక ఆలోచన కలగటం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి వీరికి అనుకూలంగానే ఉంది ఈ వారం. అలాగే వీరు మేము ఎటువంటి పరిహారం చేసినా కూడా దానికి తగిన ప్రతిఫలం రాలేదు అనే ఆలోచన కూడా ఎక్కువగా చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటివి చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం కొంత మధ్యస్థంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది? ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ వారం ధనుర్రాశి వారికి మనం చూసుకున్నామనంటే, ధనుర్రాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉండటం అనేది కనపడుతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి అనుకూలత ఉంది. అలాగే ప్రతి పనిని కూడా సమయానుకూలంగా పూర్తి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఏదో ఒక రకంగా మనసులో ఒక నిర్లిప్తత, అలాగే ఏ వస్తువు మాకు కావాలన్నా దానికోసం మేము విపరీతమైన ప్రయత్నం చేస్తున్నామనే ఆలోచన, ఇవి రెండూ కూడా వీళ్ళని మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో లేకపోతే ఆస్తిపరమైన విషయాలలో జాగ్రత్త అవసరం అనే ఆలోచన కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంది. అయితే ఎక్కడో అక్కడ ఇద్దరి మధ్యన కూడా కొంత పొరపచ్చాలు వచ్చేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. వీరు శివపార్వతుల ఆరాధన చేయటం వలన మనసుకి కొంత ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాలు గమనించామనంటే, మకర రాశి వారికి ఇంట్లో వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేయటము, అలాగే వివాహం జరిగేందుకు అవకాశాలు ఉండటము, కొత్త వ్యక్తులతోటి పరిచయాలవ్వటము, దీంతో పాటుగా ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మార్పులు ఉండటము, అలాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపారం గురించి ప్రణాళికలు వేయటము కనపడుతోంది. సంతానం గురించి కూడా వీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంతానం కూడా చక్కటి అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఎక్కడో అక్కడ కొంత అసంతృప్తి అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మీరు ప్రణాళిక విధంగా పూర్తి చేసేందుకే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారు హనుమంతుడిని ఆరాధించటం, అలాగే శనివారాలు స్వామివారి ఆలయానికి వెళ్ళటం, అక్కడ నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం వలన వీళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను గమనిద్దాం. కుంభరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఎంతో అనుకూలంగా ఉన్న వారంగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా అనుకూలత, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం, లేకపోతే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉండటం గమనించవచ్చు. విందు వినోదాలలో పాల్గొనటం, అలాగే వివాహాది శుభకార్యాలలో పాల్గొనటం గమనించవచ్చు. సంతానానికి సంబంధించి ఎంతో అనుకూలత ఉంది. చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా చక్కటి గుర్తింపు వస్తుందని మనం చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ట్రేడింగ్ లాంటివి చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. వీరు శివుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి ఈ వారం అంతాను. ఈ వారం మీనరాశి వారి ఫలితాలను గమనించామనంటే, మీనరాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా కనపడుతోంది. దూర ప్రయాణాలు చేయటం, కుటుంబం నుంచి దూరంగా ఉండటం, సంతానం నుంచి దూరంగా ఉండటం, భార్యాభర్తల మధ్యన కూడా కొంత దూరం ఉండేందుకు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండటం వలన వేరే చోట, వారు అనుకున్న చోట కాకుండా వేరే చోట వారికి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. అలాగే విద్యార్థులకి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అభివృద్ధి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఆర్థికంగా కూడా వీరికి కొంత మెరుగయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి వీరు జాగ్రత్తలు తీసుకోవటం వీరికి చెప్పుకోదగిన సూచన. ఇంకా ఈ వారం ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. నవగ్రహాలకి సంబంధించిన స్తోత్రం చదువుతూ ఉండటం, అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం, అక్కడ దీపారాధన చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశాలుంటాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు.
కాలభైరవుని అనుగ్రహం అన్ని రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన సందర్భంగా ద్వాదశ రాశుల వారు ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. మేషరాశి వాళ్ళు నువ్వులు కానీ గోధుమలు కానీ ఈరోజు దానంగా ఇవ్వాలి. వృషభ రాశి వాళ్ళు పంచదార కానీ బార్లీ గింజలు కానీ దానం ఇవ్వాలి. మిథున రాశి వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వాలి. కర్కాటక రాశి వాళ్ళు పాలు, పెరుగు, బియ్యం వీటిలో ఏదైనా దానం ఇవ్వాలి. సింహరాశి వాళ్ళు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. కన్యారాశి వారు గోమాతకి గడ్డి ఆహారంగా తినిపించాలి. తులారాశి వాళ్ళు తియ్యటి పదార్థాలు దానం ఇవ్వాలి. వృశ్చిక రాశి వాళ్ళు రాగి లోహంతో చేసిన వస్తువులు దానం ఇవ్వాలి. ధనుస్సు రాశి వాళ్ళు తేనె గాని బెల్లం గాని దానం ఇవ్వాలి. మకర రాశి వారు నలుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వాలి. కుంభరాశి వాళ్ళు నువ్వులు గాని ఆవ నూనె గాని దానం ఇవ్వాలి. మీనరాశి వాళ్ళు పసుపు గాని చందనం గాని దుప్పట్లు గాని దానం ఇవ్వాలి. ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఈ విధి విధానాలు పాటిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి ఈరోజు మిరియాలతో చేసిన వడలు నైవేద్యంగా సమర్పించి వాటిని అందరికీ పంచిపెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా మొక్కలకు నీళ్లు పోయటము, అదేవిధంగా గృహంలో హాల్లో నైరుతి మూల రాళ్ళ ఉప్పు కలిపిన నీటిని ఉంచటం ద్వారా కూడా నరపీడ, దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అక్కడ కొండ శివలింగము, అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటారు. ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నది ఆ గుహ అంటారు. దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు. అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది. ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని, ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయోగ స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని, సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉంటారని చెప్తారు. ఒకానొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి వెడుతున్నారు. పెడుతుంటే విస్తరాకంత మర్రాకు ఒకటి వచ్చి గాలికి ఎదుర్కొంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది. ఆయన మర్రాకు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది. ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆ చెట్టు ఆకే ఎగిరొచ్చింది. నేను దర్శనం చేస్తానని బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకి తగిలింది. తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ పైకి జుమ్మని లేచాయి. వెంటనే రమణుడు అన్నారు, ఈ కాలు తప్పు చేసింది, వాటి గూడు కదిపింది, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశారు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంతసేపు కుట్టాయి. ఇంత లావున వాచిపోయింది. ఆ వాచిన కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేశారు. పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు. అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బయటికి లాగేశాడు. కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది. ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది. కారణం, ఆ దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు కుట్టి, ఆ తర్వాత ఎవరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి. ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు. తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తరువాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకి అసలు వెనక్కి తిరిగి వచ్చే మార్గం మర్చిపోయి ఉండిపోయారు. ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల, కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు.
అప్పటి నుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు. కానీ ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు, యోగులు, దేవతలు ఆయన యొక్క దర్శనానికి వచ్చి వెడుతూ ఉంటారని ప్రతీతి. అలా అరుణాచల క్షేత్రం ముందు 3 రూపాలతో ఉంటాడు పరమశివుడు. అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయం చేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు. కంచిలో దుర్వాసో మహర్షిని కామాక్షి అమ్మవారు ఆదేశించింది, ఇక్కడ పూజా విధానాన్నంతటినీ నువ్వు నిర్ణయించు అని. ఆర్యా ద్విషతి అన్న గ్రంథాన్ని రచన చేసి కంచిలో కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయ పూజా విధానాన్నంతటినీ నిర్ణయం చేసినటువంటి వాడు దుర్వాసో మహర్షి. అరుణాచలంలో ఏ ఏ సేవలు జరగాలి, ఏ ఏ దేవాలయాలు ఉండాలి, ఏ ఏ పూజలు ఎలా చెయ్యాలి అని నిర్ణయం చేసిన వాడు పరమశివ భక్తి తత్పరుడైనటువంటి గౌతమ మహర్షి. పరమశివుడు గౌతమ మహర్షిని ఆదేశించాడు. ఆదేశించినప్పుడు ఈ క్షేత్రానికి అంతటికీ కూడా కాపలాదారుగా ఉండి క్షేత్రపాలకుడుగా ఉండవలసినటువంటి వాడు కాలభైరవుడు. ఈ క్షేత్రానికి స్థలవృక్షం ఇప్ప చెట్టు. ఇప్ప చెట్టు స్థలవృక్షంగా ఉంటుంది. ఇప్పటికీ లోపల ఇప్ప చెట్టు ఉంది. తలనీలాలు దాని కిందే తీస్తూ ఉంటారు. ఇప్ప చెట్టు ఉంటుంది. కిందే భగవాన్ రమణులు కొంతకాలం తపస్సు చేశారు. అలాగే ఇక్కడ నటరాజు ఉండాలి. అపితకుచాంబ అన్న పేరుతో అమ్మవారు ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, పాతాళలింగం ఉంటుంది. ఇవన్నీ నిర్ణయం చేసినటువంటి వాడు పరమశివుడు. అక్కడ ఏ ఏ సేవలు జరగాలో, ఏ ఏ పూజలు జరగాలో నిర్ణయం చేసిన వాడు పరమశివుడు.